బై ఎలక్షన్ మంత్రి అజారుద్దీన్కి ఇవ్వాలటి వరకు శాఖను కేటాయించలే. బై ఎలక్షన్ మంత్రి అని ఎందుకంటున్నా అంటే జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలు రావడం వల్ల ఆయనకు మంత్రి పదవి వచ్చింది కాబట్టి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ ఒక పాలసీ అనుకుంది, అదేంటి అంటే గెలిచిన వాళ్ళకి మాత్రమే మంత్రి పదవులు ఇవ్వాలి కానీ ఓడిపోయిన వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇచ్చి మంత్రి పదవులు ఇవ్వద్దు అనేది పార్టీ ఒక లైన్గా అనుకుంది. అందులో భాగంగానే గతంలో షబ్బీర్ అలీ మంత్రి పదవి ఇవ్వమని అడిగినప్పుడు కూడా ఆయనకు అదే చెప్పారు. ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో నేను క్యాండిడేట్గా ఉంటా అని చాలా రోజులు ఫైట్ చేసిండు. ఆయనకి కూడా సేమ్ అదే ప్రాబ్లం వచ్చింది. మంత్రిని చేయమంటే ఆయనకున్న ప్రాబ్లం కూడా ఎన్నికలలో ఓడిపోయినటువంటి వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇంకొకటి ఇచ్చి మేము మంత్రి పదవులు చేయదలుచుకోలేదు, ఓడిపోయిన వాళ్ళని ఎవరిని కూడా మంత్రుల్ని చెయ్యొద్దు అనేది కాంగ్రెస్ పాలసీగా ఆ రోజు చెప్పారు. వాళ్ళ దగ్గరున్న జగ్గారెడ్డి అయితే కాంగ్రెస్ పార్టీలో చాలా రోజుల నుంచి ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో చాలామంది నాయకులకు అపాయింట్మెంట్లు దొరకని టైంలో కూడా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ జగ్గారెడ్డికి దొరుకుతుంది. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వని టైంలో కూడా జగ్గారెడ్డి రాహుల్ గాంధీని కలిసి ఫోటోలు పెట్టిండు. వాళ్ళ బిడ్డ పెళ్లి పత్రిక ఇచ్చేటందుకు వాళ్ళ ఫ్యామిలీ అంతా పోయి రాహుల్ గాంధీని కలిసిర్రు. ఆ టైంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతుండు. ఈయనకి ఇవ్వని అపాయింట్మెంట్ కూడా ఆ రోజు ఆయనకి ఇచ్చిర్రు. సో అంత సఖ్యతతో హైకమాండ్తో ఉన్నా కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక పాలసీ, వాళ్ళు పెట్టుకున్నటువంటి పాలసీలో భాగంగా ఆ రోజు జగ్గారెడ్డికి కూడా మంత్రి పదవి ఇచ్చేందుకు అధిష్టానం ఒప్పుకోలేదని చెప్తారు. కానీ వాళ్ళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వచ్చిన తర్వాత తప్పనిసరి పరిస్థితులలో అక్కడ మైనారిటీలు చాలా ఎక్కువ ఉన్నారు కాబట్టి, డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్నారు కాబట్టి అక్కడ అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వక తప్పని పరిస్థితి అధిష్టానంకి ఏర్పడ్డది. నేను దీంట్లో ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వంని ఇంక్లూడ్ చేయట్లేదు, ఎందుకంటే అది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాదు, రేవంత్ రెడ్డికి తెలిసిన నిర్ణయం కాదు, రేవంత్ రెడ్డి అనుకున్నటువంటి నిర్ణయం కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వాలి అని అనుకోలేదు. ఎందుకంటే జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలలో ఆయన క్యాండిడేట్గా పోటీ చేస్తా అన్నప్పుడే ఆయనని తప్పించేందుకు జరగాల్సిన ప్రయత్నాలన్నీ జరిగినాయి అని అన్నారు. కానీ ఆయన హైకమాండ్ దగ్గరికి పోయే ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నాడు. ఎందుకంటే ఆయనకి ఎమ్మెల్సీ అనౌన్స్ అవ్వడానికి ముందు రోజు నాడు ఆయన ఎవరిని కలిసిండు, ఏ ఫోటోలు బయటకు వచ్చినాయి, రాహుల్ గాంధీని సోనియా గాంధీని కలిసిన ఫోటోలు బయటకు వచ్చినాయి. దాని తెల్లారే ఆయనకి ఎమ్మెల్సీని అనౌన్స్ చేస్తున్నట్లు ప్రకటించాల్సి వచ్చింది. అంటే ఆయన అధిష్టానం దగ్గరికి పోయి అధిష్టానం ఆశీస్సులతో అధిష్టానం పిలిచి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంకి అజారుద్దీన్ విషయంలో ఎట్లాంటి సంబంధం లేదు. అట్లనే ఆయనకి మంత్రి పదవి ఇచ్చే విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వంకి ఎట్లాంటి సంబంధం లేదు. హైకమాండ్ నాయకులు ఆయనకి మంత్రి పదవి ఇవ్వమని చెప్పిర్రు, ఈయనే మంత్రి పదవి ఇచ్చిండు. ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఇదంతా అంటే మహేష్ కుమార్ గౌడ్కి కూడా ఇన్ఫర్మేషన్ లేదు. ముందు రోజు నాడే అన్నాడు కదా ఆయన, అజారుద్దీన్ రేపు ప్రమాణ స్వీకారం చేస్తాడట అంటే ఏమో నాకు అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు అన్నాడు. అంటే అది ప్యూర్లీ హైకమాండ్ నిర్ణయం. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 3 రోజులు అవుతుంది. 3 రోజుల వరకు కూడా శాఖ లేనటువంటి మంత్రి అజారుద్దీన్. ఎందుకు శాఖ లేనటువంటి మంత్రిగా ఉండిపోయిండు అంటే సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి శాఖనే అజారుద్దీన్ అడుగుతున్నాడు. అజారుద్దీన్ అడుగుతున్న శాఖని ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకోవట్లేదు. అందుకోసం ఆ శాఖ ఎటు తెగుతలేదు అనేది చాలామంది మాట్లాడుకుంటున్నమాట. మామూలుగా ఎప్పుడైనా సరే మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గంటకు 2 గంటలకి శాఖలు కేటాయిస్తారు. నేను చాలా ఏళ్ల నుంచి జర్నలిజంలో ఉన్న చాలా మంత్రివర్గాలను చూసిన, 1-2 గంటలలో ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత శాఖల్ని కేటాయిస్తారు. లేదు అంటే ఆ రోజు సాయంత్రంకైనా సరే ఎవరెవరికి ఏ శాఖలు ఇచ్చిర్రు అనేది మనకి మీడియాకి ఒక లిస్ట్ వస్తుంది. లార్జర్ సైడ్లో ఆ రోజు సాయంత్రానికి శాఖల్ని కేటాయిస్తారు. కానీ అజారుద్దీన్ విషయంలో అదేది జరగలేదు. 3 రోజులు అవుతుంది. ఈ రోజు వరకు కూడా ఆయన జూబ్లీహిల్స్లో ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటున్నాడు. శాఖ లేనటువంటి మంత్రిగా ఆయన జూబ్లీహిల్స్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నాడు. ఇప్పటివరకు ఏ శాఖ ఇవ్వలేదు. ఇది మరి మైనారిటీలలో ఎట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మైనారిటీలు కూడా ఆలోచిస్తారు కదా, జూబ్లీహిల్స్లో ఓట్ల కోసమనే ఆయనకి ముస్లిం ఓట్ల కోసమనే అజారుద్దీన్కి ఆల్ ఆఫ్ ది సడన్ మంత్రి పదవి ఇచ్చి అవమానిస్తున్నారు. 3 రోజుల నుంచి మంత్రి పదవి ఏ శాఖకి మంత్రి, ఏ శాఖ కేటాయించలేదు మా ఊడికి అని వాళ్ళందరూ కూడా ఆలోచిస్తారు డెఫినెట్గా. అయితే సీఎం దగ్గర చాలా కీలకమైన శాఖలు ఉన్నాయి. ఆయనతో పాటు కొంతమంది మంత్రులు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయనతో పాటు కొంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిరు. దాని తర్వాత మళ్ళీ 3 మంత్రుల్ని ఆయన క్యాబినెట్లోకి తీసుకున్నాడు. దాని తర్వాత మొన్న అజారుద్దీన్ వచ్చిండు. అయినా సరే ఇప్పటికీ చాలా కీలకమైనటువంటి శాఖలు, హోంశాఖ, విద్యాశాఖ, మున్సిపల్ లాంటి చాలా కీలకమైన శాఖలు అన్నీ
సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నాయి. చాలామంది మంత్రులు ఉన్నప్పటికీ కూడా ఆ మంత్రులకు ఎవరికి ఈ శాఖలు ఈ రోజు వరకు ఇవ్వలేదు. మధ్యలో 3 మంత్రివర్గం విస్తరణ చేసినప్పుడు కూడా వాళ్ళకి సీఎం దగ్గర ఉన్న శాఖల్ని వేటిని ఇవ్వలేదు. చాలా కీలకమైనటువంటి శాఖలు ఇవన్నీ కూడా, వాటిని సీఎం దగ్గరే పెట్టుకున్నాడు. సో ఇప్పుడు అజారుద్దీన్ ఏమడుగుతున్నాడు అంటే సీఎం దగ్గర ఉన్నటువంటి హోంశాఖనే నాకు కావాలి అని అజారుద్దీన్ పట్టుబడుతుండట. హోంశాఖ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ఇష్టపడతలేడు, వేరే శాఖ తీసుకునేందుకు అజారుద్దీన్ ఇష్టపడతలేడు. దీనివల్ల ఏ శాఖ తేలకుండా 3 రోజుల నుంచి ఉండాల్సి వచ్చింది అనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది నాయకులు మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ ఇది అధిష్టానం దగ్గరే తేలాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అధిష్టానమే మంత్రి పదవి ఇచ్చింది ఆయనకి, అధిష్టానమే ఎమ్మెల్సీగా కూడా ఖరారు చేసింది. కాబట్టి ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అట్లనే అజారుద్దీన్ కూడా. ఇప్పుడు హైకమాండ్ పిలిచి మాట్లాడే దాంట్లో లేదు. ఇంకొక దిక్కు వాళ్ళకి బీహార్ ఎన్నికలు కూడా ఉన్నాయి. బీహార్ ఎన్నికలకి సంబంధించింది కూడా డే టు డే యాక్టివిటీ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇప్పటికైతే మంత్రి పదవి ఇచ్చినాం, తర్వాత ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలది అంతా అయిపోయిన తర్వాత మరి శాఖని కేటాయిస్తారా, ఢిల్లీకి పిలిచి సీఎం రేవంత్ రెడ్డిని ఆయన దగ్గర ఉన్న హోంశాఖని అజారుద్దీన్కి ఇవ్వమని చెప్తారా, లేకపోతే ఫోన్లో ఏమన్నా కమ్యూనికేట్ చేస్తుందా అధిష్టానం? ఎందుకంటే అజారుద్దీన్కి మైనారిటీ శాఖ ఇస్తారు అని సీఎం వైపున ఉన్నటువంటి కొంతమంది కొంత లీకులు ఇస్తున్నారు. మైనారిటీ శాఖని ఇస్తాము ఆయనకి అని, దాంతోపాటు క్రీడా శాఖని కూడా కేటాయిస్తామని. ఎందుకంటే ఆయన క్రికెటర్గా అందరికీ తెలుసు కాబట్టి క్రీడా శాఖ, మైనారిటీ శాఖ ఇస్తాము అని చెప్తున్నారు. ఈ 2 శాఖలు ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయి? మొన్న ఆ మధ్యలో 3 ప్రమాణ స్వీకారం చేశారు కదా, అడ్లూరి లక్ష్మణ్, వాకటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి. దాంట్లో అడ్లూరి లక్ష్మణ్ దగ్గర అట్లనే వాకటి శ్రీహరికి కేటాయించిన శాఖలతో పాటు వీటిని కూడా అడిషనల్గా కేటాయించారు. వాళ్ళిద్దరి దగ్గర నుంచి ఒక్కొక్క శాఖని తీసేసి అజారుద్దీన్కి ఇస్తాము అనేది సీఎం వైపు ప్లాన్గా ఉంది. ఒకవేళ వాళ్ళిద్దరి దగ్గర ఉన్న ఈ శాఖల్ని తీసేసి అజారుద్దీన్కి ఇస్తే కనుక వాళ్ళకి కూడా ఇంకా మళ్ళీ శాఖలు ఇవ్వాల్సి వస్తుంది. కానీ అజారుద్దీన్ ఈ శాఖలకి ఒప్పుకుంటలేడు. ఆయన చెప్తున్నటువంటి దాంట్లో ఇంకొక వర్షాన్ని కూడా ఏం చెప్తున్నట్టు అంటే అజారుద్దీన్ గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మైనార్టీని హోంమంత్రిగా చేసిర్రు, ముస్లింల ప్రతినిధిగా ఉన్నటువంటి ఆ రోజు మహమూద్ అలీకి హోంమంత్రి ఇచ్చిర్రు. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది కదా, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడానికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంది అనే పాయింట్ని కూడా అజారుద్దీన్ లేవనెత్తుతున్నాడట. గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ మహమూద్ అలీకి ఎమ్మెల్సీని చేసి ఆయనని మంత్రి పదవి ఇచ్చింది, అది హోంమంత్రి ఇచ్చింది. సేమ్ అట్లనే హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి, అది హోంమంత్రి ఇవ్వడానికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంది అనేది కూడా అజారుద్దీన్ ప్రశ్నిస్తుండట. గతంలో అట్లాంటి సాంప్రదాయం ఉంది కదా, ఇచ్చిర్రు కదా, ఇప్పుడు ఎందుకు ఇస్తలేడు? పైగా సీఎం గారి దగ్గర ఎందుకు ఇన్ని శాఖలు ఉండాలి? కీలకమైనటువంటి శాఖలన్నీ ఆయన దగ్గరే ఎందుకు ఉండాలి? గతంలో సీఎంల దగ్గర ఎవరి దగ్గర హోంశాఖలు లేవు కదా, వేరే వాళ్ళకి ఇచ్చిర్రు కదా, సేమ్ అట్లనే నాకు కూడా ఇప్పుడు హోంశాఖ ఇయ్యిర్రి అనేది అజారుద్దీన్ అడుగుతున్నాడు, మాట్లాడుతున్నాడు హైకమాండ్ దగ్గర. సో దీనివల్ల ఎటు తేలక ఇప్పుడు అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 3 రోజుల నుంచి ఏ శాఖ లేనటువంటి మంత్రిగా అజారుద్దీన్ మిగిలిపోయిండు. దీంట్లో అజారుద్దీన్ మాట నెగ్గుతుందా, రేవంత్ రెడ్డి మాట నెగ్గుతుందా, అధిష్టానం ఏం డిసైడ్ చేస్తుంది? రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి శాఖను కోల్పోవలసి వస్తుందా? అజారుద్దీన్ అనుకున్నట్లుగా హోంశాఖ అజారుద్దీన్కి దక్కుద్దా, లేకపోతే రేవంత్ రెడ్డి ఆయన పంతాన్ని నెగ్గించుకుంటాడా ఏంది అనేది అజారుద్దీన్కి శాఖ కేటాయించిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.